హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. అయితే ఇవాళ మనం తెలుగులో రిలీజ్ అయిన విధి అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో మనకు అవైలబుల్గా ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఊరిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల తన సమస్యల్ని ఇచ్చేసుకోవడానికి డబ్బు సంపాదించడం కోసం ఒక కుర్రోడు సిటీకి వస్తాడనమాట. సిటీకి వచ్చిన తర్వాత సిటీలో అతనికి ఒక పెన్ను దొరుకుతుంది. ఆ పెన్ను దొరికిన తర్వాత ఆ పెన్నుతో ఎవరి పేరు రాస్తే, ఆ పెన్నుతో ఎవరు సైన్ చేసినా లేదా ఆ పెన్నుతో వాళ్ళు ఏదైనా రాసినా వాళ్ళు చనిపోతుంటారు. అసలు ఆ పెన్నుకి ఈ మర్డర్లకి లేదా ఈ చావులకి లింక్ ఏంటి? ఈ కుర్రాడు ఈ పెన్ను యూజ్ చేసుకొని తన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నాడా, లేకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని తన మీద వేసుకున్నాడా అనే కథతో రూపొందిన సినిమానే విధి. ఈ సినిమా ఎలా ఉందనేది మీకు చెప్పే ముందు ఒకసారి మీరు అందరూ ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక్కొక్క లైకు మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అట్లాగే మీరు ఇచ్చే లైక్ వల్ల మరింత ఇలాంటి విషయాలు, ఇలాంటి సినిమా రివ్యూస్ తెలుసుకోవాలనుకునే మీలాంటి ఆడియన్కి ఇది రీచ్ అవ్వడానికి మాకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. అయితే విధి సినిమా మేకింగ్ వచ్చేటప్పటికి చాలా తక్కువ రేంజ్ బీ గ్రేడ్ సినిమా మేకింగ్లో ఉండడం వల్ల, బీ గ్రేడ్ ఇన్ ద సెన్స్ మీరు అడల్ట్ కంటెంట్ అనుకోవద్దు, లో ప్రొఫైల్ మేకింగ్, సినిమా క్వాలిటీ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ అంత గొప్పగా ఉండకపోవడం వల్ల ఒక మంచి పాయింట్ లాంటి కథ కూడా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన అతను చాలా బాగా చేశాడు. హీరోయిన్గా చేసిన ఆనంది పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. ఇంకా కొంచెం స్క్రీన్ ప్లే మీద, మేకింగ్ మీద, తర్వాత సినిమా రన్ త్రూ మీద, ఆర్టిస్టుల మీద, అంటే సపోర్టింగ్ ఆర్టిస్టులను కూడా బాగా వాడుకోలేదని నాకు అనిపించింది. సో ఇలాంటి విషయాలన్నింటినీ కవర్ చేసుకొని ఇంకొంచెం బెటర్గా కానీ విధి తీసుంటే ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. సో విధి రివ్యూ మీకు నచ్చినట్టయితే మీరందరూ చూసి మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, కళా సందీప్.